అంటే వాస్తవంగా భాష నాటకం తీరుకు నడక కూడా తేడా ఉంటది. ఇక్కడ భాగవతాలకు వచ్చేసరికి ఇక్కడ కూడా రాజు వేడాలే చూడరా ఇటు యక్షగాన ప్రక్రియ ఉంటది, ఇటు ఉంటది. అక్కడ నాటక ప్రక్రియలో ఉన్న అక్కడ ఉన్నటువంటి ఇతివృత్తాలు కానీ అక్కడ ఉన్నటువంటి దేవతలు ఆచారాలన్నీ కూడా ఆ భాగవతాలలో కనపడుతుంటాయి. ఇక్కడ యక్షగాన ప్రక్రియలు ఇక్కడ ఉన్నటువంటి కనపడుతుంటాయి. అంటే రాముల్లో కూడా దేవతలలో కూడా వాళ్ళ చుట్టూ పరిసరాలు అన్నిటికీ కూడా అన్వయిస్తుంటది. మీరు రామాయణం చూసుకున్నట్టుంటే అన్నిట్లలో చాలా తేడా ఉంటది. కొన్ని ప్రాంతాల్లో రావణుడు హీరోగా ఉంటాడు, కొన్ని ప్రాంతాలలో రాముడి హీరోగా ఉంటాడు. అంటే నాటకాన్ని బట్టి మనకు అనేక సందర్భాలలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నాటక ప్రక్రియ. కానీ ఇటీవల మా దురదృష్టం ఏంటంటే ఇటీవల కొన్ని ఛానళ్లలో కూడా వస్తున్నాయి జానపదాల పేరిట. ఇటీవల నేను చెప్పక తప్పట్లేదు, దయచేసి కొన్ని ఒక ఛానల్లో ఇట్లాంటి కొన్ని రేలాగా ఇట్లాంటి చేసింది. అంటే సినిమా పాటలకు జానపదాలకు పోటీ పెట్టి ఎక్కడో కమర్షియల్ గా పాడించేసి మా సినిమా పాట గొప్పదంటే మా జానపదం గొప్పది. రెండు పాటలలో పోటీ తత్వం అనేది తీసుకొచ్చి ఓహో ఇక్కడ ఈ జానపదానికి శృతి లేదు, ఇగో ఈ సినిమా పాటకి శృతి ఉంది అని ఇట్లాంటి ఒక ప్రక్రియ ఏదవుతుందో వ్యాపార ప్రక్రియ ఈ పాటలను తీసుకొచ్చి పెట్టేసేసి జానపదానికి కొంచెం అవమానించేటువంటి పరిస్థితులు కూడా కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఈ క్రమంలో ఇట్లాంటి అవకాశం వాస్తవంగా ఇవాళ జానపదాల గురించి ఇంతసేపు మనం చర్చించుకొని ఓ మంచి పాటలు ప్రజలు 10 కాలాల పాటు నిలబెట్టే పాటలు, వాళ్ళ జీవితాన్ని వెతుకున్న పాటలు నిలబెట్టే ప్రక్రియ ఏదైతే ఉందో మీరు కూడా బాగా కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా అంటే ఇప్పుడు జానపద కళాకారులు బతుకు పాటలు అనేది మనకు జనరల్ గా వారి బతుకులోంచి వచ్చే పాటలు చూస్తాం. కానీ ఇవాళ బతుకుతున్న జానపద కళాకారుల మీద కూడా వాళ్ళు రాసుకున్న పాటలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ జీవన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు? ఇవాళ వాళ్ళ మీద రాసుకున్న పాటలు చాలా వరకు ఉన్నాయండి. ఇప్పుడు ఎట్లా అంటే ఒకతను మేము రాసుకున్నటువంటి పాల కష్టాదీవుల మేలు గోరి కళాజాతల చేరినాడు, కష్టాదీవుల మేలు గోరి కళాజాతల చేరినాడు, ఏమి విన్నాడో కొడుకు ఏడావన్నాడు, ఏమి విన్నాడో కొడుకు ఏడావన్నాడు, కష్టాదీవుల అని చెప్పేసి ఒక తల్లి వాడుకునేటటువంటి పాట కూడా ఇవాళ మన మధ్య ఉంది. కాలు గజ్జలు కట్టుకున్నారు, సంకల డప్పులు వేసుకున్నారు, పోతనే ఉన్నారు పల్లెల పోటీ. మరి ప్రజలను చైతన్యపరచడానికి మరి వాళ్ళ లోపల మరి ఎన్నో పథకాలు అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయని చెప్తా ఉన్నాం. ఇటు పథకాలు కావచ్చు, ఇటు జానపదాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏది ఏమైనా మరి కొన్ని చైతన్యపరిచేటి ఉంటాయి, కొన్ని ఆనంద పెట్టేటి ఉన్నాయి, కొన్ని ఏడిపించేటి ఉన్నాయి. పాటలు జానపదుడు తన మీద తను ఇప్పుడు కదా ఆ రోజే రాసుకున్నాడు. ఇందాక మీకు పాట కూడా వినిపించాడు. కాల్చేయి గడుకోని కట మీద కూసుంటే కాకిదన్నీ పోయేరన్నా, కాకి పిల్లదన్నీ పోయేరన్నా, నాదేటి బతుకాయేరన్నా అని చెప్పేసి నేను ఏటికేతం పెట్టి ఏ బుట్లు పండించి ఎన్నడూ మెతికారు గారు అన్న అని చెప్పేసి తన మీద తనే తన ఇతని మీద అసహనాన్ని తను ప్రవేశించుకోలేక తన మీద తను పాడుకున్న పాటలు ఉన్నాయి. అనేక మార్పు కూడా ఆ రోజుల్లో కూడా మంచి అంటే ఒక పల్లె పేరింటి అమ్మాయి అందంగా ఉంటే కూడా దొరలు కామందులో వాళ్ళకి బలి కాకుండా కూడా ఇప్పుడు మీరు పాట కూడా మీరు చూసుంటారు. మదనా సుందారి మదనా సుందారి సందేడు కురులారి తమిళి పాపడరో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి సందుల్లకై ఉన్న అయినా చేసిందో మదనా సుందారి మదనా. ఇలాంటి పాటలన్నీ కూడా తన మీద రాసుకున్నటువంటి పాటలు ఉన్నాయి. అందుకే మన గోరె టెంకన్న చెప్పినట్టు హరిశ్చంద్ర పద్య అది ఆ పాట మనం ఉంటుంటాం. ఇలా హార్మోనియం వాయించి భాగవతాలు ఆడుకున్న వాళ్ళని కూడా ఇలా ఉప్పరి పనులు వెతుకుంటూ పాత బట్టల మూటలు అమ్ముకుంటా ఇలా పట్నాల పంట ఒక్కొక్కసారి కళ్ళకు నీళ్లు వస్తున్నాయి. ఒకప్పుడు గ్రామాలలో ఉర్రూతో ఊహించి రాజేశం కట్టి తైతద దొరలను రాజులను సైతం ఇట్లా పటేలు కూడా ముంగడ సాపలు వేసుకొని కుర్చీలు వేసుకొని కూర్చుంటే వాడు కుర్చీ మీద కాలు మీద కాలేసుకొని గద పట్టుకొని ఒరి సేవ కానటువంటి రాజు ఏదైతే ఉన్నదో భాగవతాలు ఇలా మనం షాపుల ముంగట పొద్దుగానే రంగులు వేసుకొని గుదనం పెట్టుకొని ఇలా రూపాయి పావుల కోసం కూడా ఇలా షాపుల ముంగట పాటలు పాడుతుంటే ఒక్కొక్కసారి కన్నీళ్లు వస్తుంటాయి. అంటే కాలక్రమం ఎట్లా మారిపోయి వాళ్ళకు ఆదరణ నిజంగా వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఆదరణ చేయాల్సిన అవసరం ఉండే. కాబట్టి వాళ్ళన్నింటినీ కూడా బతికించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వాస్తవంగా ఈ పాటలన్నీ వ్యాపార ధోరణిలో వచ్చినప్పటికుందే ఈ జానపద పాటలు చెల్లా చెదరైపోయినాయి, జానపద గాయకులు చెల్లా చెదరైపోయిండ్రు. అంటే ఇప్పుడు గ్రామాల్లో ఉన్న ఎక్కడున్న గ్రామాల్లో బతుకున్న జానపదం గాని జానపద కళాకారులు గాని వారిని బతికించుకొని ముంతరాలకు అందించాలంటే ఏం చేయాల్సింది అనుకుంటున్నారు మీరు? ఏం లేదండి, ఇప్పుడు కళాకారులు తమ వంతుగా సమర్థవంతంగా తయారు కావాలి. ఒకటి అది ఏదైనా కావచ్చు.
అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, జానపదం అంటే ఇష్టపడే వాళ్ళు, జానపదం అంటే ఇష్టపడే వాళ్ళేందండి, అందరూ ఇష్టపడమే అన్ని రకాలుగా ఆదరిస్తున్న వాళ్ళే ఉన్నారు నాకు తెలిసి. అయితే ఇటు ప్రభుత్వం పట్టించుకోవాలి, అటు శ్రేయోభిలాసులు పట్టించుకోవాలి, ఈ జానపదం గురించి ఆలోచించే వాళ్ళు పట్టించుకోవాలి, అన్ని సంఘాలు ఆలోచించాలి. మరి ఉన్నటువంటి ఈ జానపదాలని మాత్రం కాపాడుకోవడానికే ఫస్ట్ కళాకారుడు ప్రయత్నం చేయాలి. కళాకారుడు అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం మాత్రం తప్పకుండా కళాకారులకు గుర్తించుకోవాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి. అంటే ఒరిజినల్ ఒక తరం వరకే ఉన్నదండి. ఇప్పుడు నాలాంటి కళాకారుడు ఏదో పాట పాడుకొని మేము బతుకునేసిన కళాకారులం కాబట్టి ఏ పాట పాడుకుని బతకగలుగుతాం, కానీ బతుకునే జానపదాన్ని నమ్ముకొని జీవించే వాళ్ళకి ప్రభుత్వం చేసుకోవాలి. ఆ క్రమంలో ఇప్పుడు డిఆర్సి ఒక రికార్డ్ ఆడియో సెంటర్, తర్వాత ఎస్వీసీ అనే ఒక 2 సంస్థలు మాత్రం ఒగ్గు కథలను, పల్లె పాటలను చాలా భద్రపరిచి వేలాది క్యాసెట్లు ప్రజలకు అందించగలిగినది. ఆ ప్రయత్నాన్ని ఇలా డిఆర్సీ ఎస్వీ చేయాల్సినటువంటి ప్రయత్నాన్ని ప్రభుత్వం ఏమాత్రం చేయలేకపోయింది. ఇలా ప్రభుత్వం దగ్గర ఒక పాట కావాలంటే క్యాసెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారండి. ఇలా రవీంద్ర భారతి, తెలుగు లలితకళా అకాడమీ ఉంది, ప్రభుత్వ సాంస్కృతిక సంస్థ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వీటి పాటలు ఎందుకు భద్రపరచడం లేదు? కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చాలా యుద్ధ ప్రాతిపదికన సీరియస్ గా తీసుకోకుంటే మన కూడా ప్రశ్నార్థకం. 4 రోజుల తర్వాత అసలు జానపదం అని అంటే ఇక సినిమాలో చూస్తున్న ముక్కా గుల్లా లైలా ఓ లైలా ఇదే జానపదం అనుకున్నటువంటి భ్రమలు పడాల్సినటువంటి పరిస్థితి కూడా మన కళ్ళ ముందు వస్తుంది. స్వచ్ఛమైన జానపదానికి ఇవాళ ఆదరణ ఉంది అనడానికి ఇది ఒక్కటే సాక్ష్యం అండి. తెల్లారైకే తెల్లవారంగా తానమా నల్లమల్లమ్మ కోడల నల్లమల్లమ్మ కోడల నాయి ముద్దుల కిన్నెరా తెల్లాదీర తారైకే తెల్లాదీర 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 నల్లారైకే అనుగుతంగా తానమా నల్లమల్లమ్మ కోడల నల్లమల్లమ్మ కోడల నాయి ముద్దుల కిన్నెరా అంటే ఇవాళ సిటీలో కాదు, ఎక్కడ చూసినా డీజేల్లో ప్రతి చోట కూడా ఎట్లా అశ్లీలత అంటూ ఏమి లేదు. బ్రహ్మాండంగా ఆ పాటలు కూడా అందరూ ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, అని చేసుకుంటారు. అంటే స్వచ్ఛమైన జానపదాలకు ఆదరణ ఉంది అనడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పాట ఒకటి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉందండి. థ్యాంక్ యూ జంగిరెడ్డి గారు, థ్యాంక్ యూ సునీత గారు, థ్యాంక్ యూ బాలకిషన్ గారు. ఇది ఇవాళ జీ స్పెషల్ లైవ్ షో. మరిన్ని నిపుల నిజాల కోసం చూస్తూనే ఉండండి జీ 24 గంటలు.